వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీసులు గురువారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ IPS ఆదేశాల మేరకు DSP ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. 100 మందికి పైగా పోలీసు సిబ్బంది పాల్గొన్న ఈ తనిఖీల్లో వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, బీమా తదితర అంశాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన 70కి పైగా ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 4 ఇతర వాహనాలను సీజ్ చేశారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణే ఈ నాకాబందీ లక్ష్యమని DSP ప్రసన్న కుమార్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వాహనదారులకు సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన సూర్యాపేట పట్టణంలో ఒక 120 మంది సిబ్బంది తోటి సడన్గా నాకాబందీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గౌరవనీయులైన మన జిల్లా SP గారి ఆదేశాల ప్రకారం ఒక DSP, 3 CIలు, 16 మంది SIలు మరియు వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా ఒక 100 మంది దాకా దీంట్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా స్పెషల్ పార్టీసు ఒక 3 స్పెషల్ పార్టీ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించడానికి, వాళ్ళకు మనోస్థైర్యాన్ని కల్పించడానికి, వాళ్ళు పోలీసు ఎప్పుడు కూడా మీకు సహకారంగా ఉంటుంది, పోలీసు మీకు రక్షణగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకు మనోధైర్యాన్ని కలిగించడానికి అని చెప్పేసి ఇలాంటి నాకాబందీలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు 10 గంటలకు నాకాబందీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి నిరంతరంగా ఇది కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ నాకాబందీలో ఒక 52 వెహికల్స్ ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది. దాంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్కు సంబంధించిన వెహికల్స్, తర్వాత డాక్యుమెంట్స్ లేకుండా, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, తర్వాత ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వివిధ వైలేషన్స్ ఎవరైతే ఉన్నారో చేసిన వాళ్ళు మొత్తం కూడా వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అందులో 2 వీలర్స్ ఉన్నాయి, తర్వాత 3 వీలర్స్ ఆటోస్ ఉన్నాయి, తర్వాత కార్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. మనం ఇప్పటి వరకు రకరకాల స్టేజ్ల మీద మనం అవేర్నెస్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజా భరోసా కార్యక్రమాల ద్వారా కానీ, రోడ్ సేఫ్టీ కానీ, తర్వాత మన ఏదైతే మన ప్రగతి పాలనకు సంబంధించిన దాంట్లో కానీ, అరైవ్ ప్రోగ్రాంల ద్వారా కానీ, ఇలాంటి కార్యక్రమాల ద్వారా రోడ్ సేఫ్టీకి సంబంధించి, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి, తర్వాత వెహికల్స్ సంబంధించి, తర్వాత రోడ్ సేఫ్టీకి సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నాం. దీంట్లో మనకు చాలా వరకు మంచి రిజల్ట్ కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే అప్పటి నుంచి మనకు చాలా యాక్సిడెంట్లు తగ్గినాయి, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా తగ్గినాయి, తర్వాత వితౌట్ హెల్మెట్ అనేది ఇప్పుడు వైలేషన్ కూడా తగ్గిపోయింది. ఇంకా మనం పూర్తి స్థాయిలో వీటిని తగ్గించడానికి, మనం రోడ్ల నివారణ చేపట్టడానికి, మనం పూర్తి స్థాయిలో మనం యాక్సిడెంట్లను నివారించడానికి, 0 యాక్సిడెంట్లు మన సూర్యాపేట పట్టణంలో చేయడానికి ఇది మనం ఇలాంటి నాకాబందీలు ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే మనకు ఈ నాకాబందీలో ఏదైనా థెఫ్ట్కు సంబంధించిన వెహికల్స్ కానీ, అంటే ఎక్కడైనా వేరే ప్రాంతాల నుంచి ఎక్కడైనా థెఫ్ట్ అయిపోయి ఇక్కడ నడపడం కానీ, లేకపోతే ఇక్కడి నుంచి కొన్ని వెహికల్స్ థెఫ్ట్ అయిపోయి వేరే ప్రాంతాలకు తరలించడం కానీ, తర్వాత ఏదైనా మారణాయుధాలు తీసుకొని ప్రయాణించడం కానీ, తర్వాత గాంజా ఇలాంటి మత్తు పదార్థాలు తీసుకొని రవాణా చేయడం కానీ, వీటినన్నిటిని కూడా దీంట్లో నివారించడానికి సడన్గా ఇలాంటి కార్యక్రమాలు అనేది చేపడుతున్నాం. దీన్ని విజయవంతంగా ఇప్పుడు పూర్తి స్థాయిలో చేపడుతున్నాం. ఇక మీదట కూడా ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా చేపట్టి మనం ఎక్కడైనా నేరాలు లేని మన సూర్యాపేట పట్టణాన్ని, నేరాలు లేని మన రాష్ట్రాన్ని చేయాలని చెప్పేసి కృతజ్ఞతతోటి పోలీసు ముందుకు వెళ్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.